మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి వచ్చింది. మరి ఇంతకీ ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దీనిని 1937 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే చిదంబరం చెట్టియార్. మరి ఎందుకు ఏర్పాటు చేశారంటే భారతీయులు ఇతర దేశాలతో సులభంగా వ్యాపార లావాదేవీలు చేయడం కోసం, మరియు భారతీయులు విదేశాల్లో ఉంటూ అక్కడ జాబులు చేస్తూ అక్కడ వ్యాపారాలు చేస్తూ అక్కడ సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని స్వదేశంలో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సులభంగా మరియు సురక్షితంగా పంపాలనే ఉద్దేశంతో, మరియు విదేశీ కరెన్సీ మార్పిడి వ్యాపారంలో భారతీయులకు కూడా పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది? 1937లో ఏర్పడింది. 1937లో ఏర్పడినప్పుడే ఈ బ్యాంకు విదేశాల్లో కూడా ఒక బ్రాంచ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ప్రారంభించింది మొట్టమొదటిసారిగా అంటే బర్మాలో ఏర్పాటు చేసింది. అంటే మన భారతదేశంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎప్పుడైతే ఏర్పాటైందో అదే సమయంలో విదేశాల్లోని బర్మాలో కూడా ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును అయితే స్థాపించడం అయితే జరిగింది. మరి ఇది ప్రైవేట్ బ్యాంకు కదా, మరి ఇది గవర్నమెంట్ బ్యాంకుగా ఎప్పుడు రూపాంతరం చెందిందంటే 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే 14 బ్యాంకులను జాతీయం చేసింది. ఈ 14 బ్యాంకుల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఒకటి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అప్రెంటిసెస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే 750 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ 750 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే జూలై 7వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 20, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి మొత్తం వచ్చేసి 750 పోస్టులు అని చెప్పుకున్నాం. మరి ఈ 750లో మన ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మన ఉమ్మడి రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మొత్తం అప్రెంటిస్ ఖాళీలు వచ్చేసి 15 ఖాళీలు అయితే ఉన్నాయి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 6 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూలై 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే జూలై 1, 1998 నుండి జూలై 1, 2006 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు వచ్చేసేమో 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ అప్రెంటిస్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీని అయితే క్వాలిఫై కావాలి. మీరు అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు ఖచ్చితంగా ఎన్ఎన్టీఎస్ అనే పోర్టల్లో మాత్రం మీరు రిజిస్టర్ అయి ఉండాలి. ఎన్ఎన్టీఎస్లో రిజిస్టర్ అయిన తర్వాతనే మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఈ ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసేమో
ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్. ఈ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ తర్వాత మీకైతే స్థానిక భాషా పరీక్ష ఉంటుంది, అంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. ఎవరైతే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్లో మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి ఈ స్థానిక భాష పరీక్ష అయితే ఉంటుంది. మరి ఈ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. మరి దీనికి సంబంధించి కేటాయించిన మార్కులు ఎంత అంటే జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు ఉంటున్నాయి. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి. అదే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు ఉంటుంది. కంప్యూటర్ లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు ఉంటుంది. మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటుంది. మరి దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మరి ఈ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి స్థానిక భాష పరీక్ష ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి ఈ స్థానిక భాష పరీక్షను ఎవరెవరు రాయాలంటే ఉదాహరణకి మన తెలంగాణ క్యాండిడేట్లను తీసుకుందాం. వీళ్ళు హైదరాబాద్ బ్రాంచ్కి అప్లికేషన్ చేసుకున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ భాష ఏంటి అంటే తెలుగు. అంటే ఎవరైతే హైదరాబాద్ బ్రాంచ్కి అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులో చదవడము, తెలుగులో రాయడము, తెలుగులో మాట్లాడడం వచ్చి ఉండాలి. ఈ 3 మీకు వస్తాయా రావని టెస్ట్ చేయడమే ఈ స్థానిక భాషా పరీక్ష. మరి ఈ స్థానిక భాషా పరీక్షను ఎవరెవరు రాయాలంటే 10వ తరగతిలో తెలుగు అనేది ఒక సబ్జెక్టు లేకుండా, 12వ తరగతిలో తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్థానిక భాష పరీక్షను రాయాలి. అంటే 10వ తరగతిలో తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. అదే ఇంటర్మీడియట్లో తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. ఇలా 10వ తరగతిలోనూ ఇంటర్మీడియట్లోనూ తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్థానిక భాష పరీక్ష లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ని అయితే రాయాల్సి ఉంటుంది. మరి ఈ పోస్ట్కి ఎంపికైన వారికి జీతం ఎంత ఉంటుంది అంటే స్టైపాండ్ ఎంత ఉంటుంది? స్టైపాండ్ విషయానికి వచ్చేసరికి మెట్రో ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మెట్రో ప్రాంతాల్లో 15,500 ఉంటుంది. అదే అర్బన్ ప్రాంతాల విషయానికి వచ్చేసరికి 14,500 ఉంటుంది. అదే సెమీ అర్బన్ కానీ లేదా రూరల్ ప్రాంతాల విషయానికి వచ్చేసరికి 14,000 రూపాయల స్టైపాండ్ అయితే ఉంటుంది. మరి ఈ స్టైపాండ్ ఎన్ని సంవత్సరాలు ఇస్తారంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే ఇస్తారు. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 200 రూపాయల అప్లికేషన్ ఫీజు అవుతుంది. దానితో పాటు 18% జీఎస్టీ, మొత్తం వచ్చేసి 236 రూపాయలు. అదే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఫిమేల్ ఎవరైతే ఉన్నారో అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు 600 రూపాయలు. దానితో పాటు 18% జీఎస్టీ, మొత్తం వచ్చేసి 708 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. అదే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, పురుష అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు 800 రూపాయలు. దానితో పాటు 18% జీఎస్టీ, మొత్తం వచ్చేసి 944 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఆగస్టు 2, 2026 నాడు మాత్రం ఎగ్జామ్ అయితే ఉండవచ్చు. ఇది తాత్కాలికంగా పేర్కొన్న డేట్ మాత్రమే. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.